సో ఇప్పుడు మనం బాట వైశాల్యాలు అనే టాపిక్ నుండి మన టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో 6వ అభ్యాసం ఓకే మన ఏపీ కంటెంట్ టెక్స్ట్ బుక్లో లేదా తెలంగాణ కంటెంట్ టెక్స్ట్ బుక్లో 6వ అభ్యాసం 6th ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. అందులో మొదటి లెక్క ఏంటి అంటే 45 మీటర్స్ భుజం గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ 2.5 మీటర్స్ వెడల్పు గల బాట ఓకే కలదు. ఆ బాట వైశాల్యం ఎంతో కనుగొనండి. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి అంటే బాట లోపలి వైపు వేసాడా బయట వైపు వేసాడా అన్న విషయాన్ని వాడు స్పెసిఫై చేయలేదు. ఎప్పుడైనా ఒకవేళ వాడు స్పెసిఫిక్గా చెప్పలేదు అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే బాట బయట వైపు వేసాడని అర్థం చేసుకోవాలి. ఓకే ఒకవేళ వాడు స్పెసిఫిక్గా చెప్పలేదు అంటే బాట ఎటువైపు వేసినట్టు బయట వైపు వేసినట్టు. లోపల వైపు వేస్తే మాత్రం ఖచ్చితంగా లోపలి వైపునకు అని వాడు చెప్తాడు. ఓకే కొన్నిసార్లు బయట వైపునకు కూడా చెప్తాడు. ఏమి చెప్పకపోతే అర్థం బయట వైపుకు వేసాడని తీసుకోవాలి జనరల్గా. ఓకే సో కాబట్టి ఏమన్నాడు వాడు ఎంత భుజం అది 45 మీటర్స్ భుజం. ఓకే చతురస్రాకార మైదానం చుట్టూ ఎంత 2.5 మీటర్ల వెడల్పు గల బాట వేశాడు. సరే దాన్ని రఫ్ డయాగ్రామ్ వేద్దాం. రఫ్ డయాగ్రామ్ ఏంటి అంటే ఇక్కడ ఇలా చూడండి, ఇది చతురస్రాకార స్థలం. ఓకే దీని యొక్క పొడవు ఎంత, ఒక్కొక్క భుజం పొడవు 45 మీటర్స్ అంటే ఇది కూడా 45, ఇలా 45 అన్నీ ఉన్నాయి, ఇవన్నీ 45 మీటర్స్. అయితే దీని చుట్టూ ఎంత వెడల్పు ఉన్న బాట వేసాడు వాడు 2.5 మీటర్స్ వెడల్పు ఉంది. 2.5 మీటర్స్ వెడల్పు అంటే ఎంత అవుతుంది ఇలా చూడండి, ఇది 2.5 మీటర్స్, అలాగే ఇది ఎంత 2.5 మీటర్స్. ఓకే ఇది బాట వెడల్పు, ఇలా బాట వేశాడు. అయితే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. బాట వైశాల్యం కావాలంటే ఏం చేయాలి, బాట అంటే ఏంటి, ఇగో ఇది ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ యొక్క వైశాల్యం, ఈ బాట యొక్క వైశాల్యం ఇది. ఓకే ఆ బాట యొక్క వైశాల్యం కావాలంటే మనం ఏం చేయాలి, బయట పటం వైశాల్యం నుండి లోపల పటం యొక్క వైశాల్యం తీసివేయాలి. సో ఏరియా ఆఫ్ ద అవుటర్ ఫిగర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ఇన్నర్ ఫిగర్. సో కాబట్టి బయట పటం ఏంటి, బయట చతురస్రం, లోపలది చతురస్రం. బయట చతురస్ర వైశాల్యం నుండి లోపల చతురస్ర వైశాల్యాన్ని తీసివేయాలి. ఇది మన టార్గెట్. అయితే బయట చతురస్ర వైశాల్యం కావాలి అంటే బయట చతురస్ర యొక్క భుజం కావాలి, ఉందా లేదు, లోపల చతురస్ర భుజం మాత్రమే ఉంది. ఇప్పుడు బయట చతురస్ర భుజం కావాలంటే ఏమని చెప్పాను, మనకి కాన్సెప్ట్ వీడియోలో ముందు చెప్పాను నేను, ఇంతకుముందు వీడియోలో ఉంటుంది. ఓకే మన ఐ బటన్ ప్రెస్ చేసిన దాంట్లో మీకు ఉంటుంది. కాన్సెప్ట్ వీడియోలో మీకు చెప్పింది ఏంటి అంటే ఒకవేళ లోపలి కొలతలు ఇచ్చి బాట వెడల్పు ఇచ్చినట్లయితే లోపలి యొక్క కొలత అంటే భుజం పొడవుకి బాట వెడల్పు యొక్క రెట్టింపును కలిపితే బయట భుజం వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు లోపల భుజం ఇది, దీని బాట వెడల్పు ఎంత, ఇది 2 సార్లు కలిపితే అంటే ఈ 2 భాగాలని కలిపితే ఇది వచ్చినట్టుగా. కాబట్టి మనకేమని రాసుకోవచ్చు, 45కి 2 × 2.5 అంటే బాట వెడల్పు 2.5 కాబట్టి 2.5 రెళ్ళు చేసి కలిపేస్తే ఇది బయట యొక్క భుజం పొడవు అయిపోతుంది. ఇదెంత 2.5 రెళ్ళు అంటే ఎంత, 2.5 రెళ్ళు 5గా 5, 2.5 రెళ్ళు 5, 5 + 45 ఎంత 50. అంటే దీని యొక్క భుజం పొడవు ఎంత ఉంది, బయట భుజం పొడవు 50 ఉంది. ఓకే 50 మీటర్లు. ఓకే సరే ఇంకా మన దగ్గర ఏమున్నాయి, బయట చతురస్రం యొక్క అంచు పొడవు ఉంది, లోపలి చతురస్రం అంచు పొడవు ఉంది, అంటే భుజం పొడవు ఉంది. సో కాబట్టి మనం రెండింటి వైశాల్యాలు కట్టగలం, ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేయగలం, రైట్. సో కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి సొల్యూషన్ ఏంటి ఒకసారి చూడండి. దీనికి బాట వైశాల్యం ఈక్వల్ టు మనం గుర్తుపెట్టుకునేదంతా ఒకటే, ఏంటది బయటి ఓకే బయట దీర్ఘం కాదు, బయట చతురస్ర వైశాల్యం మైనస్ ఓకే లోపలి చతురస్ర వైశాల్యం. ఓకే బాహ్య చతురస్ర వైశాల్యం మైనస్ అంతర్చతురస్ర వైశాల్యం చేస్తే మనకి బాట యొక్క వైశాల్యం వస్తుంది. బాట అంటే ఇది. ఓకే సో కాబట్టి బాట వైశాల్యం కట్టాలంటే బయట చతురస్ర వైశాల్యం కావాలంటే చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, భుజము ఇంటూ భుజం లేదా భుజం స్క్వేర్. ఇక్కడ భుజం ఏంటి బయట దానికి 50 కాబట్టి 50 స్క్వేర్ 50 స్క్వేర్ మైనస్ లోపలి భుజం ఎంత 45. సో కాబట్టి 45 స్క్వేర్.
ఇప్పుడు మీకు నా సలహా ఏంటంటే 50కి స్క్వేర్ చేస్తే 2500 వస్తుందని సంగతి తెలుసు. 45కి స్క్వేర్ చేసే పద్ధతి కూడా ఉంది. 5ని బ్రేక్ చేసి 25 వేసుకుని 4 5 20 వేయొచ్చు. కానీ ఆ టెక్నిక్స్ ఇవన్నీ పక్కన పెడితే సింపుల్గా మీకు ఏం చెప్పాను నేను, ఇది ఏ రూపంలో ఉంది, a² - b² రూపంలో ఉంది. ఓకే, ఇది బీజగణితం నుంచి ఫార్ములా ఉంది కదా మనకి, ప్రత్యేక లబ్ధం ఏంటది, a² - b² = a + b × a - b. కాబట్టి దీన్ని వాడినట్లయితే a² - b², a ఎంత 50, b ఎంత 45. సో కాబట్టి a² - b² ఎలా విడదీయగలం, 50 + 45 × 50 - 45. 50 + 45 అంటే ఎంత, 95 ఇంటూ 50 - 45 అంటే ఎంత, 5. 95 5లు ఎంత అవుతుంది, 95 ఎంత, 450. 5 5లు ఎంత, 25. నేను ఇప్పుడు దీనికి గురించి పద్ధతి ఏం చెప్తున్నాను, 95ని 95 గాను 90 + 5గా విడదీసుకుంటే ఈ 5 చేత గుణించామనుకోండి, 5 90లు 5 5లు చేసి కలిపేయాలి. అంతేనా, 5 90లు ఎంత, 450. 5 5లు ఎంత, 25. 450కి 25 కలిపితే ఎంత, 475. 475 చదరపు సెంటీమీటర్లు. సో కాబట్టి ఇది ఈ బాట వైశాల్యం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది. లోపల కొలతల నుంచి బయట కొలతలు ఎలా రప్పించాలి, బయట కొలతల నుంచి లోపల కొలతలు ఎలా రప్పించాలి, 2 కొలతలు కనుక్కున్న తర్వాత బాట వైశాల్యం ఎలా కట్టాలి. బాట వైశాల్యం ఏంటి, బయట ఫిగర్ వైశాల్యం నుంచి లోపల ఉండే పటం యొక్క వైశాల్యం తీసేయడమే. అది చతురస్రమైనా కావచ్చు, దీర్ఘ చతురస్రమైనా కావచ్చు. ఇది మనకి లెక్క. ఇక తర్వాత లెక్క చూద్దాం. ఇప్పుడు మనం దీర్ఘచతురస్రాకార బాటలకు సంబంధించి 6వ అభ్యాసం నుండి 7th క్లాస్లో ఇంకొక ప్రాబ్లం చేయబోతాం, అంటే సెకండ్ ప్రాబ్లం అనమాట. చూడండి, ఒక పాఠశాల భవనంలో 18 మీటర్ల పొడవు 12.5 మీటర్ల వెడల్పు గల హాలు కలదు. ఓకే, ఆ హాలు నేలపై గోడ నుండి 50 సెంటీమీటర్ల వెడల్పు గల స్థలాన్ని వదిలి హాలు మధ్యలో ఒక కార్పెట్ పరచబడింది. కార్పెట్ వైశాల్యమును, కార్పెట్కు గోడలకు మధ్య గల ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. వాడిచ్చింది ఏంటి, అది ఇచ్చిన దాన్ని డయాగ్రామ్లో ఎలా పెట్టాలి, ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేసి ఉంచాను చూడండి. ఇప్పుడు ఒక పాఠశాల భవనంలో 18 మీటర్ల పొడవు 12.5 మీటర్ల వెడల్పు గల హాల్ ఉంది అన్నాడు. అంటే హాల్ ఏ ఆకారంలో ఉంది, పొడవు వెడల్పు అన్నప్పుడే అర్థమైపోవాలి, దీర్ఘచతురస్రాకారంగా ఉంది. ఇగో దీర్ఘచతురస్రాకారంగా ఉండే గది యొక్క నేల ఇలా ఉంది. ఓకే, దీని తర్వాత హాల్ నేల గోడలపై గోడల నుండి 50 సెంటీమీటర్స్ వెడల్పు గల స్థలాన్ని వదిలి హాల్ మధ్యలో ఒక కార్పెట్ పరచబడింది. 50 సెంటీమీటర్ అంటే గోడల నుంచి ఇటు, అంటే 4 వైపులా గోడల నుంచి 50 సెంటీమీటర్లు వదిలేశాడు. అంటే ఇటు నుంచి 50 సెంటీమీటర్, ఇటు నుంచి 50, ఇటు నుంచి 50, ఇటు నుంచి 50 వదిలేసి మిగిలిన స్థలంలో కార్పెట్ పరిచాడు. అయితే ఆ కార్పెట్ వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. అలాగే కార్పెట్కి మరియు గది నేలకి మధ్య వదిలిపెట్టబడిన స్థలం ఉంది కదా, ఇగో చూడండి వైట్గా ఉంది, దాన్ని కూడా కనుక్కోమన్నాడు. అసలు కార్పెట్ యొక్క వైశాల్యం కట్టాలంటే కార్పెట్ ఏ ఆకారంలో ఉందో ముందు గుర్తించాలి. కార్పెట్ ఏ ఆకారంలో ఉంటుంది, గది నేలేమో దీర్ఘచతురస్రాకారంగా ఉంది, దాని 4 వైపులా కొంత స్థలాన్ని విడిచిపెట్టాం, కొంత వెడల్పుని. వెడల్పు అన్ని వైపులా ఒకే విధంగా విడిచిపెట్టామా, వేరువేరుగా విడిచిపెట్టామా, అన్ని వైపులా ఒకే విధంగా విడిచిపెట్టాం. అన్ని వైపులా ఒకే విధంగా అంటే ఏంటి, ఇటు నుంచి 50 సెంటీమీటర్లే, ఇటు నుంచి 50 సెంటీమీటర్లే, ఇటు నుంచి కూడా 50 సెంటీమీటర్లే, అలా ఇటు నుంచి కూడా 50 సెంటీమీటర్లే. అంటే 4 వైపులా 50 సెంటీమీటర్లు విడిచిపెట్టామంటే అర్థం ఏంటి, యూనిఫామ్గా విడిచిపెట్టాం. స్థలాన్ని ఎప్పుడైతే యూనిఫామ్గా విడిచిపెట్టామో మిగిలిన స్థలం కూడా అదే ఆకారాన్ని కలిగి ఉంటుంది, అంతేనే కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, ఈ పరచబడిన కార్పెట్ కూడా ఏ ఆకారాన్ని కలిగి ఉంది, దీర్ఘచతురస్రాకారాన్ని కలిగి ఉంది. అంటే వైశాల్యం కట్టాలంటే ఏ ఆకారం ఉందో తెలియాలి కదా. సో దీర్ఘచతురస్రం కలిగి, ఇగో చూడండి ఇక్కడ రెడ్ కలర్తో షేడ్ చేసిందంతా ఏంటి, మనకి కార్పెట్ అని అర్థం. ఆ కార్పెట్ వైశాల్యం కావాలంటే ఇప్పుడు దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి దాని యొక్క పొడవు మరియు వెడల్పులు కావాలి. పొడవు వెడల్పులు ఎట్లా వస్తాయి, ఇంతకుముందు చెప్పిందే, దీర్ఘచతురస్రంలో దీర్ఘచతురస్రం గీసాము. ఓకే, స్థిరమైన వెడల్పుని పాటించాము. అంటే ఈ స్థిరమైన వెడల్పుని బాట వెడల్పుగా భావించవచ్చు. ఓకే, అలాగే ఈ వదిలివేయబడిన ఖాళీ ప్రదేశాన్ని బాటగా భావించవచ్చు.
అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం అడిగినట్టు లెక్క, అంతేనా? అంటే ముందు అది రాసుకోండి. ఏమని అంటే ఇది రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం చెప్తున్నాను. కాబట్టి కార్పెట్ వైశాల్యం ఈక్వల్ టు ఏంటి, లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. సరే, లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలి అంటే లోపల దీర్ఘచతురస్రపు కొలతలు కావాలి కదా. ఓకే, లోపల దీర్ఘచతురస్రపు కొలతలు కావాలి. ఎట్లా వస్తాయి లోపల దీర్ఘచతురస్ర కొలతలు? మీకు ఇదివరకు చెప్పిందే, బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతల నుండి బాట వెడల్పు యొక్క రెట్టింపుని తీసేస్తే లోపల దీర్ఘచతురస్ర కొలతలు వస్తాయి. ఏంటది? బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఎంత? 18. ఈ 18లోంచి 2 బాట వెడల్పులు తీసేయండి. అప్పుడు లోపల పొడవు వస్తుందా లేదా? లోపల దాని యొక్క పొడవు అంటే ఇక్కడ లోపల దాని యొక్క పొడవు ఇగో ఇది రాస్తున్నాను, ఇగో ఇది, లేదా ఇక్కడ రాస్తాను, లోపలి దీర్ఘచతురస్ర పొడవు. ఓకే, లోపల దీర్ఘచతురస్ర పొడవు ఎంత అవుతుంది? బయట దీర్ఘచతురస్ర పొడవు నుండి 2 బాట వెడల్పులు తీసేయాలి. అంటే బయట దీర్ఘచతురస్ర పొడవు ఎంత? 18 మీటర్లు. ఓకే, 18 మీటర్లు. ఓకే, దీని నుండి ఏం చేయాలి? 2 బాట వెడల్పులు తీసేయాలి. ఒక బాట వెడల్పు ఎంత? 50 సెంటీమీటర్లు. మరి 2 బాట వెడల్పులు ఎంత అవుతాయి? 100 సెంటీమీటర్లు. సో లేదా 2 × 50 సెంటీమీటర్లు అని రాయొచ్చు, పర్లేదు. అయితే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, 18 మీటర్లు మైనస్ 2 50 ఎంత? 100 సెంటీమీటర్లు. అయితే ఒక విషయం చెప్పండి, ప్రమాణాలేమో ఇక్కడ మీటర్లు ఉన్నాయి, అక్కడ సెంటీమీటర్లు ఉన్నాయి. ఇలా వేరు ప్రమాణాల్లో ఉండే వాటిని తీసివేయడం జరుగుతుందా అంటే జరగదు. అప్పుడు ఏం చేయాలి? అయితే వీటినైనా సెంటీమీటర్లోకి మార్చుకోవాలి, లేదా వీటినైనా మీటర్లోకి మార్చేయాలి. అప్పుడు మనం సెంటీమీటర్లకి మీటర్లకి మధ్య సంబంధం ఏంటో తెలియాలి. చెప్పండి, సెంటీమీటర్లకి మీటర్లకి మధ్య సంబంధం ఏంటి? 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు ఎంత? 1 మీటర్ అనమాట. 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్. అంటే ఇప్పుడు 100 సెంటీమీటర్లు ఎంత? 1 మీటర్కి సమానమేగా. అంటే దీని అర్థం ఏంటి? 18 మీటర్లు మైనస్ 1 అంటే ఎంత? -1 మీటర్ అంటే ఎంత? 17 మీటర్స్. కాబట్టి లోపలి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత అయింది? 17 మీటర్స్ అయింది. ఓకే, అలాగే లోపలి దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు కూడా కావాలి కదా. వెడల్పు చూడండి, వెడల్పు ఎంత అవుతుంది? వెడల్పు ఈక్వల్ టు బయట వెడల్పు నుండి బాట వెడల్పు యొక్క రెట్టింపు తీసేయాలి. బయట వెడల్పు ఎంత? 12.5. 12.5 నుండి ఓకే 250 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ కదా, ఇంకెవన్నీ ఎందుకు? 250 100 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు 1 మీటర్. అంటే ఇటు నుంచి అంటే పొడవు నుంచి 1 మీటర్ తీసేయాలి, వెడల్పు నుంచి 1 మీటర్ తీసేయాలి. అప్పుడు లోపల పొడవు వెడల్పులు వస్తాయి. అంటే వెడల్పు ఎంత అవుతుంది ఇక్కడ మనకి? లోపలి దాని వెడల్పు ఓకే 12 అంటే -1 అంటే ఎంత? 11.5 మీటర్స్. ఓకే, సో కాబట్టి లోపల దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఏంటంటే వచ్చాయి, ఇది 11.5 మీటర్స్. ఓకే, ఇది 17 మీటర్స్. బయట దీర్ఘచతురస్ర కొలతలు ఏంటి? 18, ఇది 12.5. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ వచ్చేసాయో మనకి మొట్టమొదట లోపలి అంటే కార్పెట్ యొక్క పొడవు వెడల్పులు వచ్చినట్టే కదా. కార్పెట్ అంటే లోపల దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు. అప్పుడు దాని వైశాల్యం కట్టేయచ్చో లేదా? కార్పెట్ అంటే దీర్ఘచతురస్రం, దాని వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు, అంతేనా? లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం ఈక్వల్ టు లోపలి పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు ఎంత అవుతుంది? పొడవు విలువ మనం ఆల్రెడీ ఎంత చెప్పాము? 17. అలాగే వెడల్పు విలువ ఎంత చెప్పాము? 11.5. 11.5 ఈ రెండింటిని గుణించేస్తే సరిపోతుంది, అంతేనా? పొడవు ఇంటూ వెడల్పు. 17 5 ఎంత? 85. 8 పక్కన పెట్టాం. 17 1 17, 8 ఎంత? 25. ఓకే, 2 పెట్టాం పక్కనే. 17 1 17 ప్లస్ 2 19. అయితే ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది ఒక స్థానం తర్వాత ఉంది కాబట్టి 195.5 చదరపు మీటర్లు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఇంతకు ఏం అడిగాడు సెకండ్ క్వశ్చను? కార్పెట్కు మరియు గోడకు గల మధ్య ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోండి. గోడ ఏది? ఇదంతా ఈ గోడ అంచు. కార్పెట్ ఏది? ఇది కార్పెట్ అంచు. వాడేమన్నాడు? ఈ కార్పెట్కి గోడకి మధ్యలో గల ఖాళీ ప్రదేశం అన్నాడు. అంటే ఇదేనా ఖాళీ ప్రదేశం? ఇగో ఇదేగా ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశం ఏం తెలియజేస్తుంది? ఒక బాట వైశాల్యాన్ని కదా తెలియజేసేది. వాడు ఇక్కడ పదం మార్చి ఖాళీ ప్రదేశాన్ని మన మాటలో చెప్పాడు. కానీ వాడు అడిగింది ఏంటి? బయట దీర్ఘచతురస్రానికి మరియు లోపల దీర్ఘచతురస్రానికి మధ్య గల స్థలం అడిగాడు. దాన్నే బాట అంటాం కదా. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు?
వాడు అడిగిన దాని ఆన్సర్ ఏంటి? గోడకు మరియు కార్పెట్కు మధ్య తల వైశాల్యం ఈక్వల్ టు ఏంటి? బాట వైశాల్యం అని అర్థం. అంతేనా? బాట వైశాల్యం. మరి బాట వైశాల్యం ఎట్లా వచ్చింది? బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. అంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం చేస్తే బాట వచ్చేస్తుంది. ఆ బాటే ఖాళీ ప్రదేశం వాడు అడిగింది కదా. సో కాబట్టి బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? బయట దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే బయట పొడవు 18, బయట వెడల్పు 12.5. అంటే బయట పొడవు ఇంటూ వెడల్పు ఎంత అయింది? 18 ఇంటూ 12.5 మైనస్, ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్. ఓకే, మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే 17 ఇంటూ 11.5 కదా. ఎందుకు? పొడవు ఇంటూ వెడల్పు. అది ఆల్రెడీ కట్టేసాం. ఎంత ఉంది? 195.5గా. సో కాబట్టి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదుగా, ఆల్రెడీ కట్టాం. 17 ఇంటూ 11. అంటే మరేం లేదు, హాల్ యొక్క గది నేల వైశాల్యం మైనస్ కార్పెట్ యొక్క వైశాల్యం కూడా అనొచ్చు దాన్ని. ఓకే, దీన్ని ఏమవచ్చు? హాల్ యొక్క నేల వైశాల్యం మైనస్ లోపల దీర్ఘచతురస్రం కార్పెట్ కదా, మైనస్ కార్పెట్ యొక్క వైశాల్యం. ఓకే, మైనస్ కార్పెట్ యొక్క వైశాల్యం అలా కూడా రాయొచ్చండి. ఇగో ఇక్కడ కూడా రాస్తున్నాను చూడండి. దీన్నే బయట దీర్ఘచతురస్రాన్ని ఏమంటాం? హాలు యొక్క నేల వైశాల్యం మైనస్ లోపల దీర్ఘచతురస్రం దేన్ని తెలియజేస్తుంది? కార్పెట్ వైశాల్యం. సో కార్పెట్ వైశాల్యం. ఓకే, సో కాబట్టి కార్పెట్ వైశాల్యం తీసేయాలి. కార్పెట్ వైశాల్యం ఆల్రెడీ మనం కట్టేసాం కాబట్టి మళ్ళీ కట్టడం అనవసరం. 192.5. ఓకే, ఇప్పుడు మనం రెండింటిని గుణించాలి. 18 5 ఎంత? 99. ఓకే, 18 2 ఎంత? 36. 36కి 9 కలిపితే ఎంత? 45. 45 పోతే 4 మిగిలింది. 18 1 18 4 ఎంత? 22. ఓకే, అయితే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టారు. అంటే ఎంత అయింది? 225. ఓకే, 225 మైనస్ 192.5. ఇది మైనస్ చేయాలంటే ఏం చేస్తాం? ఇక చూడండి, 225.0 నుంచి 192.5 తీసేస్తున్నాం. తీసేస్తే మనకి ఎంత ఉంటుంది? ఇక్కడ 1 తెచ్చుకుంటే 10 - 5 5. ఇక్కడ 4 - 2 2. 4 - 2 ఎంత? 2 అవుతుంది. అలాగే 12లోంచి 9 తీస్తే ఎంత? 3. అంటే ఎంత? 32.5. అంతేనా? 1లోంచి 1 పోతుంది కదా, 0. సో 32.5 ఓకే చదరపు మీటర్లు. ఓకే, సో మనకి కార్పెట్ యొక్క వైశాల్యం ఎంత? 195.5 అయితే, అలాగే కార్పెట్కి మరియు గోడకి మధ్య గల అంచు ఏదైతే మధ్యలో స్థలం ఉందో ఆ మధ్య గ్యాప్ యొక్క వైశాల్యం ఎంత అంటే 32.5 చదరపు మీటర్లు. ఇది దాని మధ్య గల వైశాల్యం. అయితే ఇక్కడ వాడు అడిగింది సింపుల్ లెక్కే, కానీ వాడు లోపల దీర్ఘచతురస్రం అనకుండా లోపల దీర్ఘచతురస్రాన్ని కార్పెట్ అని చెప్పాడు. ఓకే, అంటే ఎప్పుడు కూడా మన నిత్య జీవితంలో వాడే టెర్మినాలజీ మీద వాడు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు బాటా అని వాడు వ్యక్తపరచడు. వాడు ఏదో ఇలాగే కార్పెట్ అనో లేకపోతే వేరే ఏదో తివాచి అనో ఏదో వాడుతూ ఉంటాడు. దాన్ని మనమే అర్థం చేసుకోవాలి, సరేనా? ఇది దాని విషయం. సో మొత్తం మీద ఏంటి? కార్పెట్ వైశాల్యం 195.5 అయితే 32.5 ఏంటవుతుంది? దాని యొక్క బాట వైశాల్యం లేదా ఈ వాటి మధ్య గల స్థలం యొక్క వైశాల్యం. సరేనా? సరే, ఇంకోటి చేసి చూద్దాం. ఇప్పుడు బాట వైశాల్యాల పరంగా అభ్యాసం 6వ అభ్యాసం నుండి 3వ లెక్క చూద్దాం. అదేంటి అంటే, ఒక చతురస్రాకార గడ్డి మైదానం యొక్క భుజం 80 మీటర్లు. ఓకే, దీనిలో నడవడానికి వీలుగా మైదానం యొక్క భుజాలకు సమాంతరంగా 2 రోడ్లు ఒకదానికొకటి మైదానం మధ్య భాగంలో పరస్పరం ఖండించుకునే విధంగా నిర్మించబడినవి. రోడ్ల వెడల్పు 4 మీటర్లు అయిన ఆ రోడ్ల యొక్క మొత్తం వైశాల్యం కనుగొనుము. అంటే ఇప్పుడు మొట్టమొదటి ఏంటి? ఇచ్చిన స్థలమేమో చతురస్రాకార స్థలం. ఓకే, ఇది స్థలం. ఈ చతురస్రాకార స్థలం యొక్క పొడవు ఎంత ఉంది అంటే 80. ఓకే, ఇది 80.
అంటే ఇవన్నీ 80 మీటర్లే, ఇటు 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 అని. వాడేమన్నాడు, దాని అంచులకు సమాంతరంగా అంటే దీని సమాంతరంగా ఒక రోడ్డు ఇలాగ వేశారు మధ్యలోని. ఓకే, నడవడానికి వీలుగా ఇటు రోడ్డు వేశారు. అలాగే మధ్య భాగంలో ఇవి ఖండించుకునే విధంగా ఇలా ఇంకొకటి ఇటు సమాంతరంగా అంటే భుజాలు సమాంతరంగా వేశారు. అలాగే ఈ వేసిన రోడ్ల యొక్క వెడల్పు ఒక్కొక్కటి 4 మీటర్లు. అయితే ఆ రోడ్ల యొక్క వైశాల్యం కట్టమన్నాడు. రోడ్ల యొక్క వైశాల్యం ఏంటి? ఇగో ఇదంతా మొత్తం ఈ రోడ్లన్నిటి యొక్క వైశాల్యాలు కట్టమన్నాడు. ఓకే, సో కాబట్టి రోడ్ల యొక్క వైశాల్యం అంటే జనరల్గా ఏంటి అవుతుంది, ఇదంతా అవుతుంది. ఓకే, ఓకే, ఇలా కట్టమన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ మనం ఇంతవరకు ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఉందా లేదా? చతురస్రాకార స్థలంలో మధ్యపరిచాడు. అయితే ఆ రోడ్ల వైశాల్యాలు కట్టాలంటే రోడ్ల యొక్క ఆకారాలు ఏంటో ముందు తెలియాలి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది 4 ఉంది, ఇది ఒక దీర్ఘచతురస్రాకారంగా ఉందా లేదా? ఈ రోడ్డు ఈ రోడ్డు కూడా ఎలా ఉంది? దీర్ఘచతురస్రాకారంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ రోడ్డు యొక్క పొడవు ఎంత అవుతుంది? వెడల్పు అయితే వాడు ఇచ్చేసాడు 4 అని. పొడవు ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఈ మొత్తం అంటే హాల్ యొక్క పొడవు లేదా స్థలం యొక్క పొడవు ఎంత? 80. చూడండి, దీనికి సమాంతరంగా ఉండడం వల్ల దీని పొడవు కూడా ఎంత అవుతుంది? 80 కదా అవుతుంది, 80. కాబట్టి ఈ రోడ్డు ఏ విధంగా ఉంది? ఈ విధంగా ఉంది. అంటే ఏంటి? 4 మీటర్ల వెడల్పు, 80 మీటర్ల పొడవు. సేమ్ ఇటుపక్క కూడా 80 కాబట్టి ఈ పొడవు ఈ రోడ్డు యొక్క పొడవుకు సమానం. అలాగే ఇక్కడ 4 మీటర్ల వెడల్పు ఉంది. అంటే ఈ కార్పెట్ ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా ఎంత? 80 మీటర్ల పొడవు, అలాగే 4 మీటర్ల వెడల్పు. అంటే ఇప్పుడు మనకి అడిగింది ఏంటి? 2 రోడ్ల వైశాల్యాలు ఉన్నాయి అక్కడ. ఆ 2 రోడ్లు 80 మీటర్ల పొడవు అలాగే 4 మీటర్ల వెడల్పుతో 2 రోడ్ల యొక్క వైశాల్యాలు మొత్తం కట్టాలనే కదా అర్థం. ప్రస్తుతానికి అలా అనుకుందాం, ఇంకేం చేయాలో తర్వాత చూద్దాం. ఒకసారి చూడండి, ఇంది సొల్యూషన్ ఏంటి అంటే ఆ రోడ్ల వైశాల్యాలు మొత్తం ఈక్వల్ టు 2 దీర్ఘచతురస్ర వైశాల్యాలు మొత్తమే కదా ఇది. ఓకే, సో రోడ్ల వైశాల్యం ఈక్వల్ టు ఏంటి? మొదటి దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ రెండవ దీర్ఘచతురస్ర వైశాల్యం. ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం ఏమవుతుంది? పొడవు వెడల్పు ఉంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 80. వెడల్పు ఎంత? 4. 80 ఇంటూ 4. మరి రెండవది మాత్రం ఎంత? ఇది 84 కదా, ఇంటూ 2 వేసినా పర్వాలేదు. సరే, 80 ఇంటూ 4 అంటే ఇది కూడా 80 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు. ఇది కూడా అంతే. అంటే నేను గీయడం సమానంగా గీయలేదండి, కాకపోతే 2 సమానం. సరే, ఇవి రోడ్ల యొక్క రోడ్ల యొక్క వైశాల్యాలు అనుకుందాం. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఇవి 2 రోడ్లు ఇక్కడ మధ్యలో ఖండించుకుంటున్నాయి లేదా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఖండించుకుంటున్నాయి. ఇక్కడ ఖండించుకునేటప్పుడు ఈ ఖండించుకుంటున్న మధ్య భాగం అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 సార్లు రిపీట్ అయిందా లేదా? చూడండి, ఇక్కడ మధ్య భాగంలో ఖండించుకుంటున్నాయి. ఈ ఖండించుకునే భాగంలోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టాం, ఈ రోడ్డు వైశాల్యం. అలాగే ఈ మొత్తం దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టేసాం, ఆ 2 కట్టాం ఇక్కడ. అంటే ఈ దీర్ఘచతురస్రం కట్టేటప్పుడు ఈ మధ్య భాగం కౌంట్ అయిందా లేదా? మధ్య భాగం కౌంట్ అయింది, ఇలా కౌంట్ అయింది. ఓకే, ఇలా కౌంట్ అయింది. అలాగే ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టినప్పుడు కూడా ఈ మధ్యలో భాగం కౌంట్ అయింది. అంటే ఈ విధంగా. ఓకే, అంటే ఇప్పుడు 2 దీర్ఘచతురస్రాలు మొత్తం వైశాల్యం కట్టడం వల్ల ఈ మధ్యలో భాగం ఎన్నిసార్లు కట్టడం జరిగింది? 2 సార్లు కట్టడం జరిగింది. కానీ రోడ్డు ఎక్కడైనా 2 సార్లు వస్తుంది ఏంటి? ఒకసారి కదా ఉంటుంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రిపిటేషన్ ఒకసారి వచ్చేసింది. మనం ఎందుకు ఈ రోడ్డు కట్టేసిన తర్వాత ఈ భాగం కడితే సరిపోయేది, కానీ ఇది కట్టేసాం, ఈ మొత్తం కట్టేసాం. దానివల్ల మధ్య భాగం 2 సార్లు రిపిటేషన్ వచ్చింది. రిపిటేషన్ 2 సార్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం బ్యాలెన్స్ చేయాలంటే ఒకసారి దాన్ని మైనస్ చేసేయాలి. అంటే మధ్యలో ఏర్పడిన స్థలం ఏదైతే ఉందో ఈ మధ్యలో ఏర్పడిన స్థలం యొక్క వైశాల్యాన్ని ఒకసారి మైనస్ చేసేయాలి. ఎందుకు? 2 సార్లు రిపీట్ అయిపోయింది కాబట్టి. అంటే ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టేటప్పుడు ఒకసారి కౌంట్ అయింది, ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టేటప్పుడు రెండోసారి కూడా కౌంట్ అయిపోయింది. 2 సార్లు మధ్య భాగం కౌంట్ అయిపోయింది కాబట్టి ఒకసారి మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకసారి మైనస్ చేయాలంటే అసలు ఇది ఏ ఆకారం తెలియాలి. చెప్పండి, ఈ వెడల్పు ఎంత? 4. అంటే ఇది ఎంత అవుతుంది? 4. అలాగే ఈ వెడల్పు ఎంత? ఇది కూడా 4. కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 4. అంటే ఇవన్నీ 4. అంటే మధ్యలో ఏర్పడిన ఈ చతుర్భుజం అనేది భుజాలన్నీ సమానంగా గలది. అలాగే కోణాలన్నీ 90 డిగ్రీస్ ఉన్నది.
ఓకే, అంటే అదేంటి అవ్వాలి? చతురస్రాకార వైశాల్యం ఉంది అంటే ఆ చతురస్రాకార భాగం అనేది 2 సార్లు రిపీట్ అయింది, ఒకసారి మైనస్ చేయండి. చతురస్రాకార భాగం యొక్క వైశాల్యం ఏంటవుతుంది? భుజం స్క్వేర్. భుజం ఎంత ఇక్కడ? 4. కాబట్టి 4 స్క్వేర్ అనేది చతురస్రాకార వైశాల్యం, దాన్ని మైనస్ చేస్తే సరిపోతుంది. అంతేనా? ఎందుకు? మధ్యలో భాగం 2 సార్లు రిపిటేషన్ వచ్చింది కాబట్టి. సరే, ఇప్పుడు చెప్పండి ఇదేమవుతుంది? 84 ఎంత అండి? 320. అలాగే ఇది కూడా 320. మనం 2 × 320 రాసేయచ్చు, బట్ రాయలేదు నేను. -4 స్క్వేర్ అంటే 16. చెప్పండి 640 కదా ఇది? 640. 320కి 320 కలిపితే 640 మైనస్ 16 తీసేసాం. 640లో 16 తీసేస్తే ఎంత మిగులుతుంది? 624 కదా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే 620లో 10 తీసేయండి, 630. దానిలో 4 తీసేయండి, సారీ 6 తీసేయండి. అప్పుడెంత? 624 చదరపు మీటర్లు. ఓకే, ఇది అర్థమైనట్టే కదా. జనరల్గా బాటలు అనేవి గది నేల యొక్క అంచుల వెంబడి కానీ లేదా పార్కు యొక్క గోడల యొక్క అంచుల వెంబడి కానీ బాటలు వేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో గది మధ్యలోంచి కూడా బాటలు వేస్తారా అనడానికి ఉదాహరణ ఈ సమస్య. అర్థమైందా? ఈ ప్రాబ్లం అనేది దానికి ఎగ్జాంపుల్. సో కాబట్టి మీరు ఇందులో ఆలోచించవలసిందల్లా ఒక్కటే, మళ్ళీ కీ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ ఈ నిలువుగా ఉండే రోడ్డు అడ్డంగా ఉండే రోడ్డు రెండింటి యొక్క వైశాల్యాలు మొత్తం నిజానికి కనుక్కున్నాం. ఆ రెండు ఒక్కొక్కటి దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి. ఈ గది యొక్క పొడవే వీటి యొక్క పొడవైంది. వెడల్పు 4 మీటర్లు ఇచ్చాడు కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు కట్టేశాం. ఇక్కడ చిన్న చిక్కు ఏంటి అంటే మధ్య భాగం అనేది చతురస్రాకార భాగం 2 సార్లు రిపీట్ అయింది. ఈ దీర్ఘచతురస్రం కట్టినప్పుడు ఒకసారి, ఈ దీర్ఘచతురస్రం కట్టినప్పుడు ఒకసారి, 2 సార్లు రిపీట్ అయింది. 2 సార్లు రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఒకసారి మైనస్ చేసాం. అప్పుడు కరెక్ట్గా సరిపడినంత స్థలం ఉంది. ఓకే, సో కాబట్టి మనకి దానికి వైశాల్యం 624 చదరపు మీటర్లు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల్ని కొంత ఇబ్బంది పెడతాయి. మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు వీడియోని తిప్పి చూడండి. ఇంకా అర్థం కాకపోతే కమెంట్స్ పెట్టండి, దాన్ని ఇంకే విధంగా మార్చి చెప్పాలో మేము చెప్తాం. కానీ మ్యాక్సిమం ఇంతకంటే చెప్పడానికి ఏమీ ఉండదు. సరే, ఇక తర్వాత ప్రాబ్లం చూద్దాం. సో కాబట్టి ఇప్పుడు దీర్ఘచతురస్రాకార బాటల యొక్క వైశాల్యాల పైన 6వ అభ్యాసం నుండి 4వ లెక్క ఏంటి అంటే 8 మీటర్లు × 5 మీటర్ల కొలతలు గల ఒక గది చుట్టూ 2 మీటర్ల వెడల్పు గల వరండా గలదు. వరండా ఆక్రమించు ప్రదేశం యొక్క వైశాల్యమును కనుగొనుము. సింపుల్. అంటే ఇప్పుడు మనకి కొలతలు ఏంటంటే ఇచ్చాడు 8 మీటర్లు × 5 మీటర్లు అని. ఎప్పుడైనా హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనకి పొడవు వెడల్పు అని వాడు వేరేగా చెప్పడు. పెద్ద కొలతను పొడవని, చిన్న కొలతను వెడల్పని ఇలా ఇచ్చేస్తాడు. వాడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటిది పొడవని, ఇదేంటిది వెడల్పు. ఓకే, మనం అర్థం చేసుకోవాలి. అంటే పొడవు వెడల్పులతో ఇచ్చాడు. అంటే ఇది ఏ ఆకారంలో ఉన్న గది? ఓకే, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న గది. ఓకే, ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న గది యొక్క కొలతలు ఏంటంటే ఇచ్చాడు 8 మీటర్లు 5 మీటర్లు. అయితే దీని చుట్టూ వరండా ఉంది అని చెప్పాడు. కానీ లోపల బయట చెప్పాడా? చెప్పలేదు. చెప్పవలసిన అవసరం ఉందా? అసలు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వరండా అనేది జనరల్గా ఇంటి లోపల ఉండదుగా, ఇంటి బయటే ఉంటుంది. సో కాబట్టి ఇంటి బయటే వరండా ఉంది. ఆ వరండా అనేది ఎంత వెడల్పుతో ఉందని చెప్పాడు? ఓకే, ఎంత వెడల్పుతో ఆ వరండా ఉందని చెప్పాడు వాడు? 2 మీటర్ల వెడల్పు అన్నాడు. అంటే 2 మీటర్లు. అయితే ఆ వరండా ఆక్రమించే తల వైశాల్యం ఎంత అన్నాడు? అంటే ఈ వైశాల్యం ఎంత? అంటే దేంటిది? వరండా యొక్క వైశాల్యం లేదా వరండా యొక్క ఆక్రమించే తల వైశాల్యం అంటే ఈ కారిడార్ తలకు వైశాల్యం ఎంత అవుతుంది? బాట వైశాల్యం అవుతుందా లేదా? సో కాబట్టి మొట్టమొదటి మీరు రాసుకోవాల్సింది ఏంటి అంటే వరండా ఆక్రమించే వైశాల్యం ఈక్వల్ టు ఏంటవుతుంది? బాట వైశాల్యం అని అర్థం. బాట వైశాల్యమే వరండా ఆక్రమించే వైశాల్యం. ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి చూడండి, ఇక్కడ 8 మీటర్లు కదా. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు దీంట్లో బాట వైశాల్యం కట్టాలి. బాట వైశాల్యం కట్టాలంటే ఏం చేయాలి? బయట దీర్ఘచతురస్రం నుండి లోపల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని తీసివేయాలి. ఓకే, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టాలి అంటే బయట దీర్ఘచతురస్రపు కొలతలు కావాలి. లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టాలంటే లోపల దాని యొక్క కొలతలు కావాలి. వాడిచ్చింది లోపల దీర్ఘచతురస్రపు కొలతలా బయటదా? లోపలిది. ఎందుకంటే గది యొక్క కొలతలు ఆడిచ్చాడు 8, 5.
కానీ ఇక్కడ బాట వెడల్పు కూడా ఇచ్చాడు కాబట్టి మనం కట్టేయచ్చు. అంటే లోపల కొలతలు ఇచ్చి బయట కొలతలు రప్పించాలంటే ఏం చెప్పాను, లోపలి కొలతలకు బాట వెడల్పు యొక్క రెట్టింపును కలిపితే బయట కొలతలు వస్తాయి. ఇక ఇలా చూడండి, ఇది 8, 8కి 2 రెళ్ళు, అంటే ఇక్కడ ఇది కూడా 2 మీటర్లు కదా, 2 మీటర్లు, ఇది 2 మీటర్లు. అంటే ఏంటి, ఈ బాట వెడల్పులు 2 ఈ పొడవుకి కలిపితే ఈ పొడవు వచ్చేస్తుందా లేదా? సో కాబట్టి ఎంత, 8 ప్లస్ బాట వెడల్పు యొక్క రెట్టింపు 2 రెళ్ళు, అంతేనా, 4. అంటే 8 ప్లస్ 4 ఎంత, 12 మీటర్లు. సిమిలర్లీ బాట యొక్క వెడల్పు, బయట యొక్క వెడల్పు కావాలి, బయట దీర్ఘచతురస్రపు వెడల్పు. అప్పుడు ఏం చేయాలి, లోపల దీర్ఘచతురస్రం వెడల్పుకి బాట వెడల్పులు 2 కలపాలి, అంతేనా. బాట వెడల్పు యొక్క రెట్టింపు ఎంత, 2 రెళ్ళు 4, అది 5కి కలపాలి. అంటే ఎంత, 5 + 2 × 2 కలిపేస్తే ఎంత అయింది, 4 + 5 9, అంటే 9 మీటర్లు. ఇప్పుడు ఆ వరండా ఆక్రమించే తల వైశాల్యం ఎంత అన్నాడు, అంటే బాట వైశాల్యం. బాట వైశాల్యం ఎట్లా వస్తుంది, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. కానీ బాట వైశాల్యం అంటే ఏంటి, బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. ఇగో అర్థం కాని వాళ్ళు, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుండి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసేస్తే ఈ వరండా అంటే బాట వైశాల్యం వచ్చేస్తుంది. ఇక్కడ బాట అని పేరు చెప్పలేదు, బాటనే వరండా అనే పేరుతో నిత్య జీవితంలో వాడే పేరుతో చెప్పాడు. సో ఇక్కడ వరండా వైశాల్యం వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటవుతుంది, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది, బయట పొడవు ఇంటూ బయట వెడల్పు. పొడవు ఎంత, 12, వెడల్పు ఎంత, 9. సో కాబట్టి ఎంత అవుతుంది, 12 × 9 మైనస్. అలాగే లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఎంత, లోపలి పొడవు ఇంటూ లోపల దీర్ఘచతురస్రపు వెడల్పు అంటే ఎంత, 8 × 5 8 5s అంటే ఎంత, 12 9 ఎంత, 108, 8 5 ఎంత, 40, 108లో 40 పోగా ఎంత, 68 చదరపు మీటర్లు. ఇదే కదా వరండా ఆక్రమించే ప్రదేశం యొక్క వైశాల్యం, లేదా అక్కడ ఏర్పడే బాట వైశాల్యం అన్న అర్థం ఒకటే. దాని విలువ ఎంత వచ్చింది, 68 చదరపు మీటర్లు. కాబట్టి ఇలా చేయాలి. అయితే ఒక్కసారి చూడండి, నేను మీకు లెక్కలు చెప్తున్నాను, బాగానే ఉంది, కానీ ప్రతి లెక్క మేము చెప్పేదాన్ని మీరు బేస్ అవ్వకండి, అది కరెక్ట్ కాదు. మా మీద ఆధారపడిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మేము ఒక లెక్క ఇచ్చాను, ఆ లెక్క ఇచ్చినప్పుడు మీరు వీడియో చూస్తారనుకోండి, ఏ విధంగా చూడాలి, వీడియోలో స్టార్టింగ్ లెక్క చదువుతాను, నేను లెక్క చదివిన అయిపోయిన వెంటనే మీరు వీడియో ఒకసారి ఆపండి, వీడియో స్టాప్ చేయండి, చేసి మీరేం చేస్తారు, మీరు సొంతంగా ముందు చేయడానికి ట్రై చేయండి. ఆ లెక్క వచ్చేసింది అనుకోండి, మై వెల్ అండ్ గుడ్, నా అవసరం లేదు, మీకు ఇంకా వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా లేదా? మా వీడియోలే చూసుకుని కూర్చోండి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. నేను ఇదంతా అందించడానికి గల కారణం అంటే ఎవరికి ఏ టైంలో ఏదైనా చూసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మొత్తం పెట్టేస్తున్నాం. అయితే మీరు దాని మీద ఆధారపడమని చెప్పట్లేదు. ఏ విధంగా చూస్తారు, మొట్టమొదట మీరు ఈ లెక్క చదువుతారు, అంటే ఈ లెక్క నేను చదువుతాను వీడియోలో, చదివిన తర్వాత వీడియో పాస్ చేయండి, పాస్ చేసి దాన్ని మీరే చేయడానికి ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చేస్తుంది కదా, వచ్చేసిన తర్వాత ఇంకా ఆ వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే వీడియో చూడాల్సిన అవసరం ఉంటే ఏంటి, స్కిప్ చేసి లాస్ట్ స్టెప్ చూస్తారు, ఆన్సర్ సరిపోయిందా, ఓకే వెల్ అంటే నేను కరెక్టే, అంటే వీడియో అంతా చూసుకుని కూర్చోవాల్సిన అవసరం ఉండదు, అంతే కదా. సో కాబట్టి ముందు మీరు ప్రయత్నించండి, తర్వాత వీడియో చూడండి, అంతేగాని వీడియోల మీద ఆధారపడడం కూడా కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ కాదు. సో మీరు ముందు ప్రయత్నించండి, తర్వాత చూడండి, మీకు ఆటోమేటిక్గా దానివల్ల అవేర్నెస్ పెరుగుతుంది. సరే, ఈ లెక్క అందరికీ అర్థమైనట్టే కదా, చాలా చిన్న లెక్క ఇది, కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. సో అందరూ చూసుకోవచ్చు. దీని తర్వాత ఈ అభ్యాసంలో చివరి లెక్క చూద్దాం. ఈ దీర్ఘచతురస్రాకార బాటలు మరియు చతురస్రాకార బాటలకు సంబంధించిన 7th క్లాస్ టాపిక్లో 6వ అభ్యాసంలో చివరి లెక్క అంటే 5వ లెక్కను చేయబోతున్నాం. అదేంటో చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార పార్కు యొక్క పొడవు వెడల్పులు వరుసగా 700 మరియు 300 మీటర్స్. ఓకే, దీని భుజాలకు సమాంతరంగా 10 మీటర్ల వెడల్పు గల 2 రోడ్లు పార్కు మధ్య భాగంలో పరస్పరం ఖండించుకునే విధంగా నిర్మించబడినవి అయినా ఆ రోడ్ల వైశాల్యాలు కనుక్కోనండి. మళ్ళీ ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చెప్పిందే మరొకసారి రిపీట్ అయింది, అయినా కానీ ప్రాక్టీస్ కోసం బాగా చేద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం వాడు ఏమన్నాడు, ఒక దీర్ఘచతురస్రాకార పార్కా ఏంటది, ఒక దీర్ఘచతురస్రాకార పార్కు, ఒక దీర్ఘచతురస్రాకార పార్కు ఇలా ఉంది. ఆ దీర్ఘచతురస్రాకార పార్కు యొక్క కొలతలు ఏంటంటున్నాయి, పొడవు 700 మీటర్లు, వెడల్పు 300 మీటర్లు. ఓకే, పొడవు వెడల్పు ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమన్నాడు,
భుజాలకు సమాంతరంగా అన్నాడు, అంటే పొడవుకు సమాంతరంగా మరియు వెడల్పుకి సమాంతరంగా. ఓకే, పార్క్ మధ్య భాగంలో అన్నాడు, అంటే పార్క్ మధ్య భాగంలో అంటే ఈ విధంగా, అంటే వెడల్పుకి సమాంతరంగా అంటే ఈ విధంగా వచ్చింది, అందరు తెలిసిందే. అలాగే పొడవుకు సమాంతరంగా అంటే ఈ విధంగా వస్తుంది, ఇది కూడా అందరికీ తెలిసిందే. ఈ విధంగా రెండు రోడ్లు నిర్మించబడ్డాయి. ఈ రోడ్డు, ప్రతి రోడ్డు యొక్క వెడల్పు ఎంత ఇచ్చాడు వాడు? 10. ఇక్కడ 10, అలాగే ఈ రోడ్డు యొక్క వెడల్పు కూడా ఎంత? 10. అయితే ఈ రోడ్ల యొక్క వైశాల్యాలు కనుక్కోవాలి. ఆ రోడ్ల యొక్క వైశాల్యం అంటే అర్థం ఏంటి? ఇగో చూడండి, నేను మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. రోడ్లు అంటే ఏంటి? ఇది ఒక రోడ్డు, ఇగో ఈ రోడ్డు, అలాగే ఈ రోడ్డు. ఈ రోడ్డు యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఇలా ఈ రోడ్డు యొక్క వైశాల్యం కనుక్కుంటేటప్పుడు, సరే ఈ రోడ్ల యొక్క వైశాల్యం, ఏదైనా ఆకారం యొక్క వైశాల్యం కట్టాలి అంటే మనకి అది ఏ ఆకారంలో ఉందో గుర్తించాలి. ఇది ఏ ఆకారంలో ఉంటాయి ఇక్కడ రోడ్లు అనేవి? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ రోడ్డు అనేది ఒక దీర్ఘచతురస్రాకారంగా ఉందా లేదా? ఉంది. మరి అలాగే ఇది కూడా దీర్ఘచతురస్రాకారంగా ఉందా లేదా? ఉంది. అయితే దీర్ఘచతురస్రాలు రెండింటి యొక్క వైశాల్యాలు కట్టాలా లేదా? కట్టాలి. అయితే దీర్ఘచతురస్రాల వైశాల్యం కట్టాలంటే మనకు కావాల్సిన కొలతలు ఏంటేంటి? పొడవు మరియు వెడల్పు. అయితే ఇక్కడ వెడల్పు అయితే ఇచ్చాడు, పొడవు ఇచ్చాడా? ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈ రోడ్డు అనేది గది యొక్క పొడవుకు సమాంతరంగా ఉంది. గది యొక్క పొడవుకు ఎప్పుడైతే సమాంతరంగా ఉందో, గది పొడవు ఎంత ఉంటుందో ఈ రోడ్డు యొక్క పొడవు కూడా అంతే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్డు యొక్క పొడవు కూడా 700 మీటర్లే. అంటే దీని పొడవు వెడల్పులు ఇచ్చినట్టుగా, పొడవు వెడల్పులు ఇచ్చినట్టే. అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, ఈ విధంగా పొడవు ఇచ్చాడు. నేను చిన్నది గీస్తున్నాను, ఇది దీన్నే సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క పొడవు ఎంత? 700. అలాగే దీని వెడల్పు ఎంత? 10. ఎందుకు? మనం ఇచ్చాం కాబట్టి. ఓకే, అప్పుడు అలాగే ఇంకొక కార్పెట్ ఎలా పరచబడింది? ఇలా పరచబడింది, అంటే ఈ విధంగా. ఇప్పుడు దీని యొక్క వెడల్పు కూడా ఎంత? 10 అనే చెప్పాం. అంటే రెండు కార్పెట్లు కాదు, రెండు రోడ్లు, యువతల వెడల్పుకు సమాంతరంగా నిర్మించబడిన రోడ్డు, అలాగే పొడవుకు సమాంతరంగా నిర్మించబడిన రోడ్డు, రెండింటి యొక్క వెడల్పులు 10. కాబట్టి ఇది కూడా 10. అయితే దీని యొక్క పొడవు ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు అనేది ఆ పార్కు యొక్క వెడల్పుకు సమాంతరంగా ఉందా లేదా? అంటే దీని సమాంతరంగా ఉంది. అంటే పార్కు యొక్క వెడల్పు ఎంత ఉంటుందో ఆ రోడ్డు కూడా అంతే ఉంటుంది. అంటే ఇది, అంటే ఇదెంత? 300 ఉంటుంది. అంటే దీని యొక్క పొడవు ఎంత? 300. సరే, ఇప్పుడు రెండు రోడ్లు ఉన్నది ఏ ఆకారంలో ఉన్నాయంటే దీర్ఘచతురస్రాకారంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ దీర్ఘచతురస్రాకారాల యొక్క వైశాల్యాలు మొత్తం కడితే సరిపోతుందా? చూద్దాం. అసలు ముందు అవి కట్టాలి కదా. సో కాబట్టి ఇక్కడ మీకు తెలియాల్సిన ఏంటి? రోడ్ల యొక్క వైశాల్యాలు. అంటే సొల్యూషన్లో రోడ్డు వైశాల్యం ఈక్వల్ టు, ఇదొక రోడ్డు అంటే ఇది, ఇదొక రోడ్డు అంటే ఇది. ఆ రెండింటి యొక్క వైశాల్యాలు ఎలా వస్తాయి? దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యాలు అవుతాయి. మొదటి రోడ్డు యొక్క వైశాల్యం ఏంటవుతుంది? 700 × 10, అంటే పొడవు ఇంటూ వెడల్పు. అలాగే రెండో రోడ్డు యొక్క వైశాల్యం ఏంటవుతుంది? 300 × 10, అంతేనా? 300 × 10. అంటే ఈ రెండింటి యొక్క వైశాల్యాలు మొత్తం రోడ్డు వైశాల్యం అనొచ్చా? ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఎందుకు ప్రాబ్లం ఉంది అంటే, ఇక్కడ ఈ రోడ్డు వైశాల్యం మొత్తం కట్టాం. అప్పుడు ఈ మొత్తం కట్టేటప్పుడు ఈ సెంటర్ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను. ఇక ఈ ప్రత్యేకించి సూచిస్తున్నాను చూడండి. ఈ భాగం అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అయిందా లేదా? క్యాలిక్యులేట్ అయింది. అగో ఇక్కడ ఈ వైశాల్యం కట్టేటప్పుడు ఇది క్యాలిక్యులేట్ అయింది. ఓకే, రైట్. సో అలాగే ఈ వైశాల్యం కట్టేటప్పుడు కూడా ఇది క్యాలిక్యులేట్ అయిందా లేదా? క్యాలిక్యులేట్ అయింది. అంటే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ అయిపోయింది. అయితే ఒక్కసారి చూడండి, ఇటు నుంచి కౌంట్ అయిపోయింది, అందుకే 2 గ్రిడ్ వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పండి, దీంట్లో మనకి ఈ మధ్య భాగం అనేది ఎన్నిసార్లు లెక్కించబడిపోయింది? 2 సార్లు లెక్కించబడిపోయింది. మనము 2 సార్లు కట్టేసాం కదా అని అక్కడ రోడ్డు అనేది 2 సార్లు వేస్తారేంటి? రోడ్డు అంటే ఒకటిగా. అంటే దాని అర్థం ఏంటి? ఈ మధ్య భాగం 2 సార్లు పునరావృతం కాబడింది.
అంటే 2 సార్లు ఎప్పుడైతే రిపీట్ అయిందో అది రావాల్సిన వైశాల్యం కంటే ఎక్కువ వచ్చేస్తుందని అర్థం కదా రోడ్డుకి. ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది ఇక్కడ కట్టే ఓకే, ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం ఇక్కడ కట్టే ఓకే, కానీ ఇటు నుంచి కట్టేటప్పుడు మధ్య భాగం 2 సార్లు రిపిటేషన్ వచ్చింది. 2 సార్లు రిపిటేషన్ వచ్చింది అంటే మధ్య భాగం అనేది రావాల్సిన తలం కంటే ఒక తలం ఎక్స్ట్రా వచ్చేసింది. అంటే మనం ఏం చేయాలి, ఒకసారి ఆ వైశాల్యాన్ని మధ్య భాగంలో ఉన్న వైశాల్యాన్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు సరిపోతుంది. ఆ మైనస్ చేస్తే సరిపోతుందని తెలుసు కదా. అయితే ఇప్పుడు ఆ మైనస్ చేయాలంటే ఆ తలం ఏ ఆకారంలో ఉందో తెలియాలి. ఇక్కడ చూడండి, దీని యొక్క ఈ పొడవు ఎంత, ఈ 10 అంటే ఇక్కడ 10, అలాగే ఈ పొడవు ఎంత 10, అలాగే ఈ పొడవు ఎంత 10, ఈ పొడవు ఎంత 10, అంటే అన్ని వైపులా 10 ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఏర్పడ్డ ఈ చతుర్భుజం అనేది ఓకే 10 10 10 10 అంటే భుజాలన్నీ సమానంగా ఉన్నాయి. ఓకే, భుజాలన్నీ సమానంగా ఉన్న చతుర్భుజం, అలాగే కోణాలు కూడా 90లు ఉంటాయి. అంటే భుజాలన్నీ సమానంగాను కోణాలన్నీ సమానంగాను ఉండే చతుర్భుజం ఏంటవుతుంది, చతురస్రం అవుతుంది. కాబట్టి మధ్య భాగం ఉన్నది చతురస్రాకారాన్ని సూచిస్తుంది. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 టైము 2 టైమ్స్. 2 సార్లు రిపీట్ అవ్వకూడదు కదా, ఒకేసారి రావాలి. కాబట్టి ఒకసారి ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఇది కట్టేసాం, ఇందులో 2 రిపిటేషన్లు వచ్చాయి కాబట్టి మధ్య తలాన్ని ఒకసారి మైనస్ చేస్తాం. మైనస్ చేయాలంటే ఆ తల యొక్క వైశాల్యం ఏంటవుతుంది, చతురస్ర వైశాల్యం అవుతుంది. చతురస్ర వైశాల్యం ఏంటి, భుజం ఇంటూ భుజం లేదా భుజం స్క్వేర్. భుజం స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 10 అనేది భుజంగా ఉంది అంతేనా, 10 భుజం కాబట్టి 10 స్క్వేర్. ఓకే, ఇక్కడ 10 కదా భుజం, ఇగో ఈ వెడల్పు, ఈ రోడ్డు యొక్క వెడల్పే ఇక్కడ భుజం, ఈ రోడ్డు యొక్క వెడల్పే ఇక్కడ భుజం, ఈ రోడ్డు యొక్క వెడల్పే ఇక్కడ భుజం, ఇది 10గా. ఓకే, సో కాబట్టి 10 అంటే 10 × 10 లేదా 10 స్క్వేర్ని ఇందులోంచి తీసేయాలి ఒకసారి. అంటే దీని వైశాల్యం ప్లస్ దీని వైశాల్యం కట్టాము, అప్పుడు మధ్యలో రిపిటేషన్ ఒకసారి వచ్చింది, తీసేస్తున్నాం, -10 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది, 700 × 10 7000 ప్లస్ 300 × 10 3000 -10 స్క్వేర్ అంటే ఎంత, 100. 7000 3000 కలిపితే ఎంత, 10,000 మైనస్ ఎంత, 100. 10,000లో 100 పోతే ఎంత, 9,900 చదరపు మీటర్లు. సో కాబట్టి ఆ రోడ్ల యొక్క వైశాల్యం ఎంత అయింది, 9,900 చదరపు మీటర్లు అయింది. అయితే ఇక్కడ మీ గమనికంతా ఒకటే ఉండాలి. ఏంటది అంటే మనకి ఇలాంటివి ఎప్పుడైనా సరే మధ్య భాగంలో కార్పెట్ పరిచేయడం కానీ మధ్య భాగంలో రోడ్డు వేసేయడం కానీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, అక్కడ ఖచ్చితంగా 2 పొడవుకు సమాంతరంగా ఒకటి వెడల్పుకు సమాంతరంగా ఒకటి వేస్తున్నాడు కాబట్టి 2 దీర్ఘచతురస్ర వైశాల్యాలు వస్తాయి. ఆ 2 దీర్ఘచతురస్ర వైశాల్యం మధ్య భాగంలో ఒకదాన్ని ఒకటి ఖండించుకోవడం వల్ల మధ్య భాగం 2 సార్లు కౌంట్ అయింది కాబట్టి ఒకసారి తీసేయాలి అన్నదే ఈ ప్రాబ్లం చేయడానికి ఉండే మెయిన్ కీ పాయింట్. మిగతాదంతా మీరు అందరూ చేయగలిగిందే. ఈ మాత్రం పొడవింటి వెడల్పు చెప్పడానికి నేనే అక్కర్లేదు, ఎవరైనా చేసుకోగలరు. కాకపోతే ఈ మధ్యలో రిపిటేషన్ వచ్చిందనే కాన్సెప్ట్ని మీరు గ్రహించాలి. రిపిటేషన్ వచ్చిందంటే 2 సార్లు వచ్చింది అంటే ఒకసారి తీసేయాలి. ఆ ఒకసారి తీసేయడమే 10 స్క్వేర్ అంటే చతురస్ర వైశాల్యాన్ని తీసేసాం. ఎందుకంటే ఇది చతురస్రాకారంగా మధ్య భాగం ఉంది కాబట్టి అంతే. సో కాబట్టి ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం 7వ తరగతి చెందిన 7వ తరగతి సంబంధించిన మొత్తం వైశాల్యాలు చుట్టుకొలతలకు సంబంధించిన భాగం అంటే క్షేత్రగణిత విభాగమైన వైశాల్యాలు మరియు చుట్టుకొలతలకు సంబంధించిన విభాగం నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం ఎగ్జాంపుల్స్తో సహా టెక్స్ట్ బుక్ కంటెంట్లోంచి మనం చెప్పడం జరిగింది. అంటే 6వ తరగతి 7వ తరగతి పూర్తిగా మనం చెప్పేయడం జరిగింది. ఇక తర్వాత రాబోయే దాంట్లో మనం ఏంటి 8వ తరగతికి సంబంధించిన కంటెంట్తో మనం ఎంటర్ అవ్వబోతున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్క డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఇది మంచి అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో అలాగే వాళ్ళందరికీ ఒక ఫ్రీ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో మొత్తం ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని చెప్పడం జరుగుతున్నది. అలాగే ఆ ప్రాబ్లం కూడా టెక్స్ట్ బుక్లో నంబర్స్తో సహా వేసి చెప్తున్నాం. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ చూసుకుంటూ దాని సొల్యూషన్ చూసుకునే అవకాశం ఉంటుందని. మరొక విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ అనేవి కొన్ని తప్పుడు ప్రింటింగ్ పడ్డాయి, వాటిని మీరు పట్టించుకోవచ్చు. ఓకే, కొన్నిసార్లు మీరు కరెక్ట్ చేసినా అందులో తప్పు అనిపిస్తుంది, కానీ తప్పని కాదు అర్థం. అక్కడ టెక్స్ట్ బుక్లో కూడా మిస్ప్రింటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు మొత్తం ఫ్రీ కంటెంట్ అంటే ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్ వరకు పూర్తి స్థాయిలో ఫ్రీగా కంటెంట్ అందించే బాధ్యత మాది. దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మా చూసే ప్రతి వీడియోని మీకు నచ్చిన విషయాల్ని నచ్చని విషయాల్ని కమెంట్స్లో పెట్టండి. అలాగే మీ
అంటే ఎందుకంటే మేము కూడా ఏమైనా దేవుళ్ళం కాదు, మాకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మేము చెప్పే కంటెంట్లో ఏమైనా లోపాలు ఉన్నా, లేదా మేము చెప్పే కంటెంట్లోని ఇంకా మీకు ఏమైనా కావాల్సిన అంశాలు ఉన్నా మీ కమెంట్స్ ద్వారా మాకు తెలిస్తే మాకు ఇంకా ఏ స్థాయికి కంటెంట్ చెప్పాలా అన్నది మాకు ఒక అంచనాకు వస్తాం. అందుకు కమెంట్స్ అవసరం. అవి పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ కమెంట్స్ అయినా పర్వాలేదు. సో కాబట్టి కమెంట్స్ పెట్టడం మర్చిపోకండి. ఒకవేళ నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు సంతృప్తికరంగా అనిపిస్తే ఈ వీడియోస్ తాలూకు లింక్ని మరొక నలుగురికి షేర్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి చేరుతుంది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఫర్ టుడే దిస్ ఇస్ ఇట్.